ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క సమయంలో మనం ప్రకటన గ్రంథంలో ఆ పట్టణ ప్రాకారం విలువైన రాళ్లతో కట్టబడిను అని బైబిల్ లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. అన్నిట్లో 12 రాళ్ళు ఉంటాయి. ఆ 12 రాళ్ళు గురించి ఈ యొక్క 12 రకాలుగా వివరిస్తాను. చూడండి. ఒకటి రాయ, మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఇలాగా 12 రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు గురించి మీకు నేను విందాం. ఒకటవ రాయి, మొదటి రాయి అంటే సూర్యకాంతపు రాయి. ఆ రాయి ఏంటంటే సూర్యకాంతంతో ప్రకాశించే రాయ. అది రాయ. రెండవ పునాది రాయి ఏమంటే నీలం రంగులో ఉండే రాయ. నీలము దాని పేరండి, నీలం రంగులో ఉండే రాయ. మూడవ పునాది రాయి యమునా రాయి. నాలుగవ పునాది రాయి పచ్చరంగు రాయి. ఐదవ పునాది రాయి వైడూర్యము రాయి. ఆరవ పునాది రాయి కెంపు రంగు. ఏడవ పునాది రాయి సువర్ణత్నము రాయి. ఎనిమిదవ పునాది రాయి గోమేధికము రాయి. తొమ్మిదవ పునాది రాయి పుష్య రాగము రాయి. 10వ పునాది రాయి సువర్ణాల శూన్యము రాయి. 11వ పునాది రాయి పద్మరాగము రాయి. 12వ పునాది రాయి సుగంధము రాయి. ఈ యొక్క పేర్లు చాలా ఎడిషనల్గా ఉంటాయి. కానీ ఈ యొక్క పాకరములతో ఆ యొక్క ప్రాకారము ఈ రాళ్ళతో కట్టబడింది అనమాట. ప్రాకారం ఈ రాయి ఈ యొక్క రాళ్ళు వింటే విచిత్రమైన రాళ్ళుగా మనకి కనపడతాయి. మనం కనుక ప్రాకారాలు కట్టామంటే సుమారు మనకేంటంటే ఇది కొన్ని రాళ్ళు వరకే మనకి అర్థమవుతాయి. అదేం రాయి అంటే ఇటుక రాళ్ళు అయితే మనకి ఇల్లు కడతారు, పాకారాలు కడతారు, బ్యారేజీలు కడతారు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే బ్రిక్స్ రాయి అంటే సిమెంట్ కలిపినతో రాళ్ళు కూడా వస్తున్నాయి. ఆ రాయి ఒకటి మనకు తెలుసు. ఇంకో రాయి ఏంటంటే వెయిట్లెస్ రాయి అని వస్తాం. అవి నెలలో వేస్తే అవి ఎట్లా ఉంటాయంటే తేలిపోతూ ఉంటాయి అనమాట. నెలలో వేసినా అవి మునగదు, దాంట్లో మునగదు, అవి తేలిపోతాయి. రాయ ఈ యొక్క మనకి ఇలాంటి రాయి ఉంటాయి. మళ్ళీ ఇంకో రాయి కూడా ఉంటాయి. పాకరాలు కట్టే రాయి ఏంటంటే బండరాయి అంటే కొండరాయి. కొండరాయి చాలా చాలా బలంగా ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది. అది చాలా చాలా గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట రాయి. అలాంటి రాళ్ళు మనకి తెలుసు. కానీ బైబిల్లో వచ్చిన రాళ్ళు చాలా ఈ ఎక్కడ ఈ లోకంలో రాయ
ఇలాంటి రాళ్ళు ఎక్కడ మనకి కనపడవు. ఎంత వెతికినా కానీ ఇలాంటి రాళ్ళు కనపడవు. కానీ ఆ పరలోక పట్టణంలో ఈ రాళ్ళు ఒక ప్రత్యేకమైన రాళ్ళు అన్నమాట. ఈ రాళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకమైన రాళ్ళతో అక్కడ పరలోకంలో కట్టబడుతున్నాయి. ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా విలువైన ఈ యొక్క గ్రంథం. ఎందుకంటే ఇది ఆఖరి పుస్తకం, అంటే చివరి పుస్తకం. ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా విలువైన ఈ యొక్క పుస్తకం. ప్రకటన అంటే ఇప్పుడు మనకెవరికన్నా ప్రకటన చేయాలంటే ఏం చేస్తారు? ఒక పేపర్ మీద రాసుకుని అప్పుడు ఇంటింటికి వెళ్ళి అప్పుడు ఏం చేస్తారంటే, ఇదిగోనమ్మా పలానా ఇంట్లో ఇలాగా ప్రార్థన ఉంది, లేకపోతే ఫంక్షన్ ఉంది, లేకపోతే ఒక పెళ్ళి ఉందని పూర్వకాలంలో వేసేవాళ్ళు. ఈరోజైతే పాంప్లెంట్స్ వచ్చేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నింటిలో ఫార్వర్డ్ అయిపోతుంది ఈరోజు. అదేంటంటే ప్రకటన అంటే అది మనం పెళ్ళిలో మనం ప్రకటనలో చదువుకుంటాం. అలాగా అది అంటే ఒక పుస్తకంలో చూసి మనం చదివేదాన్ని ప్రకటన అంటారు. కానీ ఇందుట్లో జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది కూడా మనకి ఇందుట్లో కనపడతాయి. ఇందుట్లో బోర్లు కూడా ఉన్నాయి, చాలా రకాల బోర్లు. ఇందుట్లో 7 బోర్లు ఉంటాయి అన్నమాట. ఆ బోర్లు రెండవ రాకడలో ఆ బోర్లు వస్తాయి మనకి. ఇప్పుడేముంది, పట్టుకొచ్చుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేగుతున్నాం, అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, పని చేసుకుంటున్నాం, ఏదోటి మనం ఏంటంటే అయిపోతుంది. ఇప్పుడు ఏంటిది జరుగుతున్నది, జరగబోయేది ఆయన యొక్క రాకడ గురించి రాకడ వస్తుంది అన్నమాట. ఆ రాకడలో ఎన్ని మనకి బయలుపరుస్తాయి, ఇవన్నీ మనకి అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమిటంటే ప్రతి వారం ప్రకటన గ్రంథమే చెబుతున్నారు, బోరు కొట్టేస్తుందని అని చాలామంది అంటారు. కానీ ప్రకటన గ్రంథం ఇది విలువైన గ్రంథం. ఈ గ్రంథంలో చాలా అమర్చబడి ఉన్నాయి అన్నమాట. ఈ గ్రంథం చాలా అమూల్యమైన గ్రంథం. ఈ గ్రంథంలో ఈ గ్రంథంలో 7 బోర్లు, 7 పాత్రలు కూడా ఉన్నాయి. పాత్రలు కూడా అసలు చాలా ఇదిగా ఉంటాయి అన్నమాట. అంటే 7 పాత్రలు 7 రకరకాల వాటి మీద వేస్తాయి. ఒక పాత్ర వచ్చి సముద్రం మీద వేస్తారు, ఆ నీళ్ళన్నీ అవన్నీ ఎర్రగా అయిపోతాయి. ఒక పాత్ర పశువుల మీద వేస్తారు, ఆ పశువులన్నీ చచ్చిపోతాయి. ఒక పాత్ర భూమి మీద వేస్తారు, భూమి మీద తింటాకి ఆహారం ఉండదు, తాగుతాకి నీళ్ళు ఉండవు, నేల దగ్గరికి వెళ్ళిపోతాయి, అవన్నీ ఎర్రగా అయిపోతాయి, అలాగా అయిపోతాయి అన్నమాట. ఇంకో పాత్ర సముద్రం మీద వేస్తారు అన్నమాట. ఆ సముద్రంలో ఉన్న చేపలు కానీ, ఆ యొక్క రకరకాలమైన చేపలు ఉంటాయి, ఆ చేపలు కూడా పూర్తిగా నేలమట్టం అయిపోతాయి. అప్పుడు ఆహారం కూడా మనకి సరిగా అందదు అన్నమాట. రాకడకు సూచనలు చాలా ఉంటాయి. అందుకనే ప్రభు అన్నాడు, నా రాకడకు అక్కడక్కడ భూకంపాలు, కరువులు, యుద్ధాలు, జనం మీద జనాలు వస్తాయి. ఇప్పటికే పక్కింటి మీద
ఇంకొక ఆ, ఆ, ఇంకో స్టేరేజ్ అంటే అది ఒక స్వార్థంతో కూడింది. అసలు వారవులు ఎంత ఒకళ్ళు బట్టలు వేసుకుంటే వారవలేరు కొంతమంది, ఇంకొంతమంది బండి వేసుకెళ్తే వారవలేరు, ఇంకొంతమంది ఆహారం తింటే వారవలేరు, ఇంకొకరు పని చేసుకుంటే వారవలేరు, ఇంకొకరికి స్టైల్గా నుంచుంటే వారవలేరు, ఇంకొకరు ప్రార్థనకి వెళ్తుంటే వారవలేరు, ఇంకొకరు సంఘంలోనే పాటలు పాడుతుంటే వారవలేరు. మనం ఇక్కడ పాట పాడుతుంటే వెనకాల నుంచి చెప్పుకుంటూ ఉంటారు. ఇదేంటో మరి సంఘాల్లో అసలు నాకు అర్థం కాదు. సంఘం అలాగుంటే వర్ధిల్లదు. రేపు కనుక రెండవ రాకడలో ఇలాగే వస్తే ఏం జరుగుద్దో తెలుసా? ఆయన అక్కడ సింహాసనం మీద తీర్పు వస్తుంది. ఆనాడు అప్పుడు తెలిసిద్ది ఆమె గురించి ఏం చెప్పుకుంటున్నావో, ఆమె గురించి నువ్వు ఆలోచించి చెబుతున్నావు, ఆయన వాళ్ళ గురించి ఇంకొకరికి చెబుతున్నావు. అబద్ధాల సాక్ష్యాలు వేసే వాళ్ళ మీద శిక్షించబడతాయి. అది ఎవరైనా సరే, పాస్టర్ అయినా సరే, విశ్వాస అయినా సరే, ఇంకొకరైనా సరే, అధికారి అయినా సరే, న్యాయాధిపతి అయినా సరే, పోలీసు వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే దేవుడు విడిచిపెట్టడు. దేవుడు విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టడు. ప్రతి వానికి వాని క్రియ చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు పనికి వెళ్తున్నారు అనుకో, సాయంత్రం అయింది, సాయంత్రానికి మీకు ఏం చేయాలి? ప్రతిఫలం ఇవ్వాలి. మనం వాళ్ళకి ప్రతిఫలం అంటే మనం వాళ్ళకి పని చేస్తున్నాం, వాళ్ళు మనకి ప్రతిఫలం ఇస్తారు. అట్లా ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అంతే. అలాగా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క రకంగా జీతం ఇస్తా వస్తాడు. ప్రకటన గ్రంథం చాలా ఇదొక వింటా ఉంటే నాకు ఒకసారి హృదయంలో ఒకటే వేదన కలుగుతూ ఉంటుంది. అసలు మనం ఎందుకు పుట్టామో, పుట్టకుండా ఉండే బాగుండు అని అనిపిస్తుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో అసలు చదివితే అసలు అసలు ఎందుకు పుట్టాము, భూమి మీదకి ఎందుకు వచ్చి పశువుల్లాగా పుట్టుంటే అయిపోద్ది కదా అనుకుంటాం. పశువులకి ఆత్మ లేదు, మనకి ఆత్మ అనేది ఉంటుంది అన్నమాట. దేవుడు ఆదాముని తయారు చేసినప్పుడు ముక్కు, కాళ్ళు, చెవులు అవన్నీ అమర్చేసేసి, ఎముకలన్నీ అమర్చేసేసి ఇక్కడ ముక్కు ఉండదు అన్నమాట. ఆ ముక్కులో దేవుడు ఇట్లా అని అప్పుడు ఆ నాసికాండం నుండి కొని ఆ నాసికాండం నుండి వేసే శ్వాస మనలోకి ఊదాడు. అందుకనే ఆయన ఆత్మ మనలో ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన నా ఆత్మ ఉండును అని బైబిల్ లేఖనాల్లో చూస్తాం. మనం అనుకోవచ్చు, నేను ఒక్కనే ఉన్నాను కదా, నాకు ఎవరు లేరు కదా, పట్టించుకోవట్లేదు కదా అని అనుకోవచ్చు. ఆయన నీకు కాపరిగా ఉంటాడన్నమాట. ఆయన మనకేమవుతాడు? కాపరిగా ఉంటాడు. అందుకనే దావీదు కూడా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. యెహోవా మనకుంటే ఆయన మనకి కాపరి. ఇప్పుడు చూడండి, గొర్రెలు ఉన్నాయి, ఆ గొర్రెలకి ఒక కాపరి ఉంటాడు. మీరు పనిలోకి వెళ్తారు, మీకన్నా ఒక ఆయన మీకేంటంటే కాపలా ఉంటాడు. ఆ పని చేయండి, ఈ పని చేయండి, ఆ పని చేయండి. ఇప్పుడు
సంఘానికి కాపరి ఎవరంటే దైవజనుడు అనే వ్యక్తి సంఘానికి కాపరిగా ఉంటాడు. ఎందుకని సంఘానికి కాపరిగా ఉండాలి అని అంటే, సంఘానికి వాక్యం చెప్పడం, పాటలు పాడించడం, ఆరాధన చేపించడం, ప్రార్థన చేపించడం, మనల్ని ఎటు కూడా జారిపోకుండా పడిపోకుండా దేవుని వాక్యం ఆ సేవకుడిలో ఉండి మనల్ని బలపరిచింది. అసలు మనం ఎలా ఉంటే మన యొక్క పరిస్థితి బాగుంటుందో, ఎలా ఉంటే మనం ఇలాగ అభివృద్ధి అవుతామంటే, దేవుని చెప్పిన మాట వింటే, దేవుడు చెప్పిన మాట దైవజనుడు చెప్పిన మాట మనం వింటే ఆశీర్వాదం వచ్చేసి. ఈనాటి కాలాల్లో ప్రకటన గ్రంథం చెబితే ఎవ్వరికి ఇష్టపడరు. ఎంతసేపు ఏం చెప్పాలంటే, ఇక అమ్మ నీ కుటుంబంలో ఆశీర్వాదము దేవుడు ఉంచుతున్నాడు అని అంటే అది వాళ్ళకి ఆనందకరం అనేది చూస్తే ఈ లోకం చాలా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో స్థితిలోంచి దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఈ చెప్పరు ఎంతసేపు బయట ఏం జరిగినాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆశీర్వాదం, ఇదిగో అమ్మ ఇప్పుడే ఇచ్చేస్తున్నాడు ఈ చెప్తారే కానీ జరగబోయేది చెప్పరు ఎవరు. నీకు జరగబోయేది కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామందికి అర్థం కాని ఈ యొక్క ప్రకటన గ్రంథంలో చాలా ఉంటాయి అన్నమాట. ప్రకటన గ్రంథం చాలా బలపరిచింది. ప్రకటన గ్రంథంలో గొప్పతనం కూడా చాలా మనల్ని ఆదరిస్తుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం ఇందులో చాలా విషయాలు ఉంటాయి. కానీ ఇప్పుడు అంత సమయం లేదు కనుక మనం కొన్ని విషయాలు చూద్దాం. ఇందులో ప్రకటన గ్రంథంలో ఇందులో కూడా తెగుళ్ళు కూడా ఉంటాయి అన్నమాట. దేవుని మాట వినని వారి కోసం తెగుళ్ళు కూడా ఇందులో బైబిల్లో లేఖనాల్లో కూడా ఉన్నాయి అన్నమాట. ఇందులో సంఘాలు కూడా 7 సంఘాలు కూడా ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఏంటంటే సంఘాలు 7 సంఘాలు. అందుకనే దైవజనుని యొక్క ప్రయాసం ఏంటంటే 7 సంఘాలు కట్టాలి అని అంటారు. సంఘం కట్టబడాలి అని అంటే నీవు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి. నీవు మొదటిగా ఉన్న ప్రేమ తర్వాత ఉండదు. కొంతమంది పాషన్ చూస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఎప్పుడు వచ్చినా పర్లేదమ్మా రండి, వచ్చి వాక్యం విండి వెళ్ళిపోండి, కానుకలు వచ్చేస్తాయి అని ఇలా అంటారు. కానీ జరగబోయి చెప్పరు. కానీ జరగబోయి చెప్పినండి వారు నిజమైన దైవజనుడు. ఇలా మనం ఆలోచిస్తే చాలామంది బ్యాంక్ అకౌంట్ చేసుకుంటారు. ఎందుకని బ్యాంక్ అకౌంట్ చేసుకుంటారని అంటే ఇవి చెప్పరన్నమాట. ఎంతసేపు వేరే స్వదా చెప్తారు కానీ ఇలాంటి ప్రకటన గ్రంథం యొక్క అధ్యాయులు, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న విలువైన మాటలు చెప్పరు. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న అమూల్యమైన విషయాలు, చాలా విలువైన విషయాలు ఇవే. ప్రియులారా, ఈ యొక్క మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలని స్తుతులా చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏమేమి ఉంటాయి అనే గురించి నేను కొన్ని మాటలు పరిచయం చేశాను. ఇలాంటి మాటలు ఇంకా చెప్పాలని ఉన్నది. ఇంకా ఇంకో రోజు చెప్తాకి సహాయం దయచేసి. ఎంతమంది వినిచున్నారో వారి యొక్క హృదయాలకి తాకమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాల్లో కూడా ఈ మాటలు ఉండాలని ప్రార్థిస్తున్నాను. వారికి ఒక ఆలోచన అనేది రావాలి. ఆ ఆలోచన ఎలాంటిది అయి ఉండాలి అని అంటే, మనం చనిపోతాం, ఎక్కడికి వెళతాం, ఎలా ఉంటుంది తర్వాత పరిస్థితి అనేది గురించి ఒక ఆలోచన వారిలో కూడా పెట్టండి. స్తోత్రం. వాళ్ళు వారికి ఒక ఆలోచన దయచేసి యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.